నమస్తే అండి, నా పేరు బాలాజీ చిరమైన. అయితే ఈరోజు మనం ప్రధానంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి అంటే గ్రూప్ 3లో కానీ గ్రూప్ 2లో కానీ ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి 50 మార్క్స్ ఓరియంటేషన్లో ఉన్న తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గ్రూప్ 2 గ్రూప్ 3 టీఎస్పీఎస్సీ ఓరియంటేషన్లోనే కాకుండా తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే టీఎస్ఎల్పిఆర్బి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి మన కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఉద్యోగాల్లో కూడా తెలంగాణ చరిత్ర కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణ చరిత్రని, తెలంగాణ ఉద్యమ చరిత్రని వేరు చేసి చదవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మనం యాన్సెంట్ అంటే ప్రాచీన తెలంగాణ చరిత్ర నుంచి అప్ టు ఆధునిక నిజాం పాలకుడైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1948 సెప్టెంబర్ 17 ఆపరేషన్ పోలేతోటి ఆ కాలం అంతమవడంతో అక్కడ తెలంగాణ చరిత్ర పాత్ర పూర్తయినట్టు భావించవచ్చు. అక్కడి నుంచి 48 సెప్టెంబర్ 17 నుంచి ఆపరేషన్ పోల తర్వాత భారత్లో విలీనమైనటువంటి మన తెలంగాణ 8 జిల్లాలు అంటే అప్పటికి సెప్టెంబర్ 17 1948లో ఉన్నటువంటి 8 జిల్లాలు అంటే ఇంకో 8 జిల్లాలు 5 మహారాష్ట్రకు సంబంధించి 3 కర్ణాటక సంబంధించి కర్ణాటక ప్రాంతంలో ఇవి మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్ర ప్రాంతంలో విలీనం కావడం జరిగింది. సో ఈ 8 జిల్లాల కానించి ఈ 8 జిల్లాలు నెక్స్ట్ ఏ విధంగా ఉంది, అదొక స్వతంత్ర రాష్ట్రంగా ఉందా లేకపోతే ఆ తర్వాత ఎందులోనైనా విలీనమైందా, అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఏ విధంగా బీజాలు పట్టి ఆ పరిధి నుంచి అప్ టు 2000 ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో 2018 ఏప్రిల్ 28 వరకు కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర రెండు కూడా వేరు. అయితే ప్రభుత్వ ఆంధ్ర పాలకులు ఆంధ్ర పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ యాజిటేషన్స్ అంటారు. కానీ మనకు మన విషయానికి వస్తానికి మనం దాన్ని తెలంగాణ మూవ్మెంట్గా అంటే ఉద్యమంగా అంటే ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలు, ఆ విధంగా పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉదాహరణ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలను తీసుకుంటే అక్కడ వాళ్ళకు అది వాళ్ళకు ఒక మూమెంట్ లెక్క అనిపిస్తుంది. మనకు మాత్రం అవి ఒక యాజిటేషన్స్ లెక్క అంటే అక్కడ ఉన్న సమకాలీన పరిస్థితులు ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించిన విధానాలు ఉంటుంది. మనది ఒకప్పుడు యాజిటేషన్, మనది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం ఊరికే ఏదో ఎలిగేషన్ చేస్తుంది, యాజిటేషన్ ఆందోళనలు జరుపుతుంది, ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకుంటుందనే భావజనం వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు మన పాలన మనకు వచ్చి మన రాష్ట్రం మనకైనాక మనం అదంతా కూడా ఒక పోరాట స్ఫూర్తి లేకపోతే ఇంకా ఇతర అంశాల మాదిరిగా తీసుకొని దాన్ని మనం తెలంగాణ మూవ్మెంట్గా 1948 సెప్టెంబర్ 15 నుంచి 2014 జూన్తో రాష్ట్రం ఆవిర్భవించిన మధ్య ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా మధ్య కాలం ఏదైతే ఉందో ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన కాలంగా భావిస్తుంది. అంతకుముందు మాత్రం తెలంగాణ చరిత్ర. సో తెలంగాణ చరిత్రలో ప్రాథమికంగా చూసినట్టయితే తెలంగాణ అంటే ఉమ్మడి తెలుగు ప్రాంతాలని మూడు ప్రాంతాలు అంటే రాయలసీమ ప్రాంతం కావచ్చు, లేకపోతే ఆంధ్ర ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కావచ్చు, 3 ప్రాంతాలని ఏకీకృతం చేసి లేకపోతే ఏక వంశ పాలనలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వంశం అనేది శాతవాహన వంశంగా చెప్పుకోవచ్చు. ఇంకా అంతకుముందు ఏదైనా ఉంటే కూడా చిన్న చిన్న అంశాలు ఉంటాయి. అక్కడి నుంచి మనకు కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మనకు బిట్లు పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనం ఏ విధంగా నేర్చుకోవాలి సార్ కాంపిటేటివ్ పర్పస్లో చదివే అభ్యర్థి ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆ తర్వాత ప్రీవియస్ నాలెడ్జ్ చూడడం, ప్రీవియస్ అంటే ఎగ్జామ్స్ పేపర్స్ ఏ విధంగా వస్తుంది చూడడం. ఇక్కడ మనకు కావాల్సింది నాలెడ్జ్ ఇంకేదో కాదు, ఇక్కడ మనకు కావాల్సింది కేవలం మీకున్నటువంటి ఏదైతే ఉందో ప్రధానంగా ఇక వాస్తవంగా పచ్చి వాస్తవాలను మాట్లాడుకుంటే మన వ్యక్తిగతంగా మన పూట గడిచిన తర్వాత ఇంకేమైనా దేశం గురించి ఆలోచిస్తాం. ఉదాహరణ 1947 ఆగస్టు 15న ఒక ఎప్పుడు చెప్తుండేవారు సైనిక్స్కి సంబంధించి షిమేష్ సార్ నోట్స్లో ఉండేది, అప్పట్లో పార్టీకి సంబంధించి ఆయన ఇక్కడ మొదటి పేజీలో ఆ సారు చెప్పినప్పుడు రాసి ఉండేది ఏమనంటే భారతదేశానికి ఒక అంటే అప్పుడు ఈ తంగా లాగే బండ్లు అంటే వెనక మనిషిని కూర్చోబెట్టుకొని లాగే బండ్లు 47 ఆగస్టు 15 నాటికి అయితే ఒక లాగుతున్న వ్యక్తిని వెనక టోపీ షూట్ ధరించిన ఉన్నటువంటి వ్యక్తి లాగుతున్న వ్యక్తిని అడిగినాడు, భారతదేశానికి రేపు స్వతంత్రం వస్తుంది మీకు తెలుసా అంటే
ఈ ఈ వ్యక్తి ఎవరైతే లాగే వ్యక్తి ఉందో ఈయన వెంటనే తక్కువ అయితే మన హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతుందా సార్ అని అడిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటి, నువ్వు దేశాన్ని ఆంగ్లేయుడు పాలిస్తాడా భారతీయుడు పాలిస్తాడా అనేది అది సెకండ్ వన్. నీకు ఫస్ట్ వన్ ఏంటి, నీకున్నటువంటి ప్రాథమిక సమస్య క్లియర్ అవుతుందా కావట్లేదా అనేది ఫస్ట్. అర్థమైందండి? ఇప్పుడు దేశాన్ని పాలిస్తుంది ఎవడు పాలిస్తుంది సెకండ్. నీకు ఫస్ట్ ఇక్కడ ప్రాథమికంగా సమస్య ఏంటి, నీకున్న సమస్య. అంటే ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ నేను రోజు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి టంగానా లేకపోతే ఇంకేదైతే రిక్షానో ఏదో ఉందో ఆయనకు అది పెట్టుకోలేకపోవడం, లేకపోతే మధ్యలో మామూలు వసూలు చేయడం, నేను ఇబ్బంది పెట్టడం, ప్రాథమికంగా ఆయనకు అది తీరా. ఇక్కడ మనమంతా ఏ వాతావరణంలో కూర్చున్నాం, నీకు కావాల్సింది ప్రాథమికంగా ఉద్యోగం కావాలి, నీ కుటుంబం బాగుండాలి. ఒక మనిషికి ఒక చిన్న ఉద్యోగం అంటే జూనియర్ అసిస్టెంట్, పోలీస్ కానిస్టేబుల్, లేకపోతే పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ, ఇలాంటి ఈ స్థాయి ఉద్యోగాలు ఒక కుటుంబం, ఇంకొక 4 సభ్యులు, ఒక కుటుంబం బాగుండడానికి పూటగా మంచిగా బతకడానికి బాగుంటుంది, జీవన ప్రమాణం మంచిగా ఉండడానికి మంచిగా ఉంటుంది. అదేవిధంగా మీ కుటుంబాన్ని మళ్ళీ భవిష్యత్తు మార్గాలు నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది. పెద్ద లగ్జరీస్ అయితే ఏముండవు ఉద్యోగంలో, పెద్ద లగ్జరీస్ అయితే ఏముండవు. కాబట్టి ఒక ప్రాథమికంగా ఇది మాత్రమే. అయితే ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్ ఎందుకు చూడాలని చెప్పిందంటే, ప్రపంచం మొత్తం ప్రసవించిన బిడ్డను చూస్తుంది కానీ ప్రసవ వేదనను ఎవరు చూడరు. అర్థమైందండి? ఇప్పుడు నేను ఇంత నాలెడ్జ్ సంపాదించి అంత మనకు నాలెడ్జ్ ఎందుకంటే అవసరం లేదు. ఫస్ట్ వాస్తవంగా వాస్తవంగా మాట్లాడుకుంటే నాలెడ్జ్ కాదు, నీకు ప్రాథమిక సమస్య ఏంటి, ఉద్యోగం కొట్టాలి. ఉద్యోగం కొట్టాలంటే నువ్వు నాలెడ్జ్ గ్యాదర్ చేయాలా, లేకపోతే ఉద్యోగాన్ని కొట్టేందుకు ప్రయత్నాలు చేయాలి. అంటే తప్పుడు మార్గాలు కాదు, ఏదైనా కానీ సూటిగా స్పష్టంగా. ఏదైతే హార్డ్ వర్క్ అని అంటున్నామో దాని వెనకాల ఇంకోటి ఉంటుంది, స్మార్ట్ వర్క్. ఈ స్మార్ట్ వర్క్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి తెలంగాణ చరిత్రను తీసుకున్నప్పుడు ఏదో తెలంగాణ ప్రాచీన చరిత్ర శిలాయి ఈ కాదు, ఎక్కడ బిట్ వస్తుంది, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఏందని. తెలంగాణ 3 ప్రాంతాలను ఏకం చేసి పాలించినటువంటి రాజవంశాలు అంటే ప్రధానంగా శాతవాహనులు, ఆ తర్వాత కుతుబ్ షాహీలు,